తిరుమలలో ఉన్నది వెంకటేశ్వరుడు అసలే కాదు, అక్కడ ఉన్నది కుమారస్వామి వారే. అందువల్లే తిరుమల మీది కోనేరును స్వామి పుష్కరిణి అని అంటారని ఇలా ఎన్నో విధాలుగా శంకించడం జరిగింది. కానీ అప్పట్లో స్వామి రూపం పైన ఎన్నో అనుమానాలు రేకెత్తించేవారు. వాటన్నిటినీ కూడా ఆదిశేషుడు అవతారమైన రామానుజుల వారు త్రిప్పికొట్టడం కూడా జరిగింది. ప్రపంచంలో అన్ని పుష్కరిణులకు తిరుమల పుష్కరిణి స్వామి వంటిది, ప్రభువు వంటిది. కనుకనే స్వామి పుష్కరిణి అని అంటారు. స్వామి శబ్దం కుమారస్వామికి సంబంధించింది కానే కాదు. తారకాసురుని సంహరించడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాపాన్ని సాక్షాత్తు కుమారస్వామి వారే ఇచ్చట తపస్సు చేసి మరి ఆ తిరుమల స్వామి వారి చేత ఆ ఘోర పాపాన్ని నివృత్తి చేసుకున్నాడు. ఈ క్షేత్రంలో ఈయన తపస్సు చేసిన స్థలాన్ని కుమారధార తీర్థం అంటారు. ఇలా కుమారస్వామి తపస్సు చేసిన ఈ తీర్థం ఎంతో ప్రసిద్ధి చెందింది. మీరు ఎప్పుడైనా ఈ తీర్థాన్ని దర్శించారా? దర్శించుంటే కామెంట్ చేయండి.